మనకి తెలియజేసి ఉన్నారు. కాబట్టి నీ మనసుకు నువ్వు చెప్పాలి, తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ మనసు నీ మాట వినకపోతే దానికి చెప్పాలి నువ్వు. ఆయనే మనకు రక్షకుడు, మనం పెంచి పోషించేటువంటి దేవుడు. కాబట్టి రాబోయేటువంటి నూతన సంవత్సరానికి మన హృదయాల్లో ముందుగానే దేన్ని నువ్వు పొందగోరుచున్నావో దానిని పొందక మునిపి దేవునికి హృదయాంతరాళములో నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా నీ దగ్గర నేను కోరుకునేది నా పట్ల నువ్వు చూపే కృతజ్ఞత భావమే అని దేవుడు స్పష్టంగా చెప్పారు. నువ్వు నా బిడ్డవని నాకు తెలిసేది ఉదయాన్నే లేవగానే నన్ను స్మరించుకుంటావు చూడు. ఆ ప్రార్థన ద్వారా నువ్వు నాకెంత విలువైన బిడ్డవో నాకు తెలుస్తుంది అని దేవుడే స్వయంగా 50వ కీర్తనలో తన దాసుడైనటువంటి దావీదు ద్వారా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని బట్టే నీవు నాకు తెలియబడుచున్నావు. కాబట్టి మనం ఆయనకి తెలిసేది, మనల్ని ఆయన అంగీకరించేది, మనం గుర్తుపెట్టుకునేది కేవలం ఆయన మూలంగానే నేను నా కుటుంబము నిలిచి ఉన్నది అనే భావన ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారిలో ఆయన కుమారుడి యొక్క ఆత్మను ఉంచి జీవిత ప్రయాణం అంతటిలో మార్గం సరళం చేసేటట్లు నీ ద్వారా నీలో ఉండి నీ మార్గాన్ని నువ్వే సరిచేసుకునేటట్లు దేవుని కుమారుడు యొక్క ఆత్మను నీలో ఉంచుతానని వాగ్దానం చేశారు ఆయన. ఎప్పుడంటే కృతజ్ఞతలు చెల్లిస్తేనే దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి జీవిత ప్రయాణం అంతటిలో కూడా. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడన్నా తప్పటడుగులు వేస్తున్నప్పుడు, ఆయన అడుగుల్లో కాకుండా సొంత అడుగులు వేస్తున్నప్పుడు, ఆయన మార్గంలో కాకుండా సొంత మార్గంలో వెళుతున్నప్పుడు, ఆయన మనసు కలిగి కాకుండా వేరే మనసు కలిగి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన మార్గం కాదు అని ఒకవేళ కాలులో ములుగుచ్చి సరైన మార్గంలో నడిపించాడేమో కానీ కంటిలో గుచ్చి చూపు లేకుండా చేసే దేవుడు కాదు ఆయన. కాబట్టి ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల ద్వారా ఆయన్ని మరింతగా తెలుసుకోవటానికే తప్ప ఆయన బాధ పెట్టే దేవుడు, ఇబ్బంది పెట్టే దేవుడు ఎంత మాత్రమూ కాదు. కాబట్టి శోధన ఆయన్ని మరింతగా దగ్గరగా చేర్చడానికే కీడు విషయమై బాధ పెట్టే దేవుడిని నేను ఎంత మాత్రము కాదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని దేవుడే వెన్ను తట్టి చెప్పిన దేవుడు మన దేవుడు. కాబట్టి మహిమ కలిగిన దేవునికి మనమందరం మన గుండె లోతుల్లో వచ్చి సిగ్గు, బిడియాన్ని, బలాన్ని, అందాన్ని, డబ్బును, ఆస్తులను అన్నింటినీ పక్కన పెట్టి నువ్వు ఆయనతో ఎలా ఉంటావో ఆయన చేసే కార్యాలు కూడా నీకు అలాగే ఉంటాయి. నువ్వు ఎంత దగ్గరైపోతావో దేవుడు నీకు అంత దగ్గరైపోతారు. ముఖాముఖిగా మాట్లాడతారు, ముఖ దర్శనం నీకు కలుగ చేస్తారు, ఆయన స్వరం వినగలిగే మనసు నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నీ గుండె లోతులో, నీ హృదయాంతరాళములో దేవుడికి దగ్గరగా జరిగి నన్ను అంగీకరించు ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నేను పూర్తిగా సమర్పణ జీవితాన్ని కలిగి ఉండేటట్లు, నేను మిమ్మల్ని హత్తుకొని జీవించేటట్లు నా మనసుని పరిశుద్ధపరచు ప్రభువా, నా అంతరంగంలో నివసించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఆత్మీయ తల్లిదండ్రులు పెద్దలు ఉన్నారు. మరి దేవదాసులు చల్లగారిని ప్రార్థించవలసిందిగా, పెద్ద ఆయన్ని ప్రార్థించవలసిందిగా ప్రభు పేరుని మనం చేస్తూ ఉన్నాం. స్తోత్రం 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 ప్రభా, గడిచిన సంవత్సరం అంతే కూడా కాచి కాపాడుతూ ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. ఈ 2024 సంవత్సరంలో 11 నెలలు గతించిపోవడానికి ప్రభా మాపై
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినటువంటి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినాయి కానీ ప్రభా, ఎన్ని ప్రమాదాల నుంచి కానీ ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తప్పిస్తూ ప్రభా మా కుటుంబాలన్నింటినీ కూడా నీ సన్నిధిలో చేరి ప్రభా నీ ఎదురుగా ప్రభా మోకాళ్ళు నేను నీకు ప్రార్థించడం ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో వచ్చిన తండ్రి ఎలా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు రాలేకపోయిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. వారు ఏ అయితే కారణంతో రాలేకపోయారో వారిని క్షమించండి. ముఖ్యంగా ప్రభా గడిచిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడారు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్న తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరం అనే దయగిరీయడానికి ప్రభు ప్రతి బిడ్డకు కూడా ఇస్తూ ఉన్నాం. అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా ఇక్కడ ఎత్తబోయే వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆ విత్తనం ద్వారా మేము అనేక ప్రభా పలకలుగా ఎత్తి ప్రభా ఆ వాక్యానుసారంగా మేము నడిచే భాగ్యం మా అందరికీ కూడా దయచేయండి. ఎంతవరకు కూడా ప్రభా పాటల్లో ప్రభా మీరే ఉండి నడిపించారు ప్రభా. ఇక్కడికి రావడానికి మమ్మల్ని అందరికీ కూడా ప్రభా మార్గానుసారాలు చేశారు. అదేవిధంగా ప్రభా మాకు కావాల్సినటువంటి ఈవులను అనుగ్రహించమని ఈ నూతన మాసమంతా కూడా నేను ఎక్కడి కింద భద్రపరచమని మా ప్రభు దీవెనామృతులు వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. కేవలం బేమిలేగా ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమిలేగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. ధర్మశాస్త్రం ధ్యానించుకుందాం. అలాగే కన్నులు మూసుకుని అందరూ కలిసి ధర్మశాస్త్రం 3, 2, 1. దేవుడు నీ ఆజ్ఞలను వివరించెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసులమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుకొని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశముందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నేలయందే గాని ఎండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషముగల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రి దోషమును కుమారునికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను కైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనైనాను. నీ దేవుడైన యెహోవా వ్యర్థముగా నొచ్చుకొనకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చుకొను వారిని నిర్దోషిగా ఎంచును. విశ్రాంతిని పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిని. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నేలలో ఉన్న పరదేశీయులు ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతిని ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీ కలుగును
చెరపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసులైనను, అతని దాసులైనను, అతని ఎద్దులైనను, అతని గాడిదైనను, నీ పొరుగువాని ఏమైనను ఆశింపకూడదని చెప్పాను. దేవుని సొత్తైనటువంటి బిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నా యొక్క వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన పెద్దలకి, తండ్రి సమానులు, తల్లి సమానులు, సోదరులు, చిన్న బిడ్డలందరికీ కూడా దేవుని కృపతోటే ఉండను కాక. చక్కగా పాటల ద్వారా దేవుని ఆరాధించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ భౌతిక ప్రపంచంలోంచి ఆయన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలోనికి తీసుకువెళ్ళేది, వాతావరణాన్ని మార్చేది, లోపల వాతావరణాన్ని మార్చేది ప్రార్థన మాత్రమే. దేవుని మనస్సును మార్చేది ప్రార్థన మాత్రమే. దేవుడు పాపి మీద పగ తీర్చుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించేవారై ఉన్నారు, దేవుడు శపించేవారై కూడా ఉన్నారు. అవాదముల్ని శపించారు. కాబట్టి మనం దేవుడిని దేవుడుగా ఎరిగి ఉండి దేవుని మనస్సు కలిగి ఉండకపోతే ధర్మశాస్త్రాన్ని మందస్సంలోనే పెట్టుకుని మనం ధర్మశాస్త్రాన్ని ఆరాధించడం వల్ల ఉపయోగమేమీ లేదు. నేను పాపము చేయకుండానట్లు నీ ధర్మ విధులు, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అన్నాడు దావీదు. కాబట్టి పాపం చేయకుండా కాపాడేది ధర్మశాస్త్రం. పాపం అంటే ఏంటో చెప్పి ఇది చేస్తే తప్పు అని చెప్పేది మాత్రమే ధర్మశాస్త్రం. అంతే తప్ప ధర్మశాస్త్రం స్కానింగ్ ఏం చెప్పుద్ది? వాళ్ళ చోట ఈ ప్రాబ్లం ఉందని చెప్పుద్ది. మందు వేరే డాక్టర్ ఇవ్వాల్సిందే. అలాగే పాపం గురించి చెప్పేది ధర్మశాస్త్రం, కానీ పాపాన్ని తీసేది మాత్రం యేసయ్య రక్తం మాత్రమే. స్కానింగ్ చేసి రిపోర్ట్ ఇచ్చేది ధర్మశాస్త్రం, వైద్యం చేసేది, మందులు ఇచ్చేది యేసయ్య మాత్రమే. కాబట్టి యేసు కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు కూడా. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు, దేవుడు మానవుడిగా వచ్చినవాడు, మరలా మానవుని దేవుడి దగ్గరికి చేర్చగలిగేవాడు ఆయన మాత్రమే. ఈ పరమ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన యొక్క క్రమములో చివరి అంశానికి వచ్చేసాం. అది కరుణాపీఠం. దేవుని స్తోత్రం చెప్పడం. సహజంగా ఈ పదాన్ని వాడటానికి నేను అర్హుడిని కాదు. ఈ 7 వస్తువుల్లో అత్యంత పరమ పవిత్రమైంది. అంటే దేవుడు వేరు, కరుణాపీఠం వేరు అని ఇశ్రాయేలీయులు ఎక్కడ చెప్పాల. కరుణాపీఠమే దేవుడు అని చెప్పుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును. సో ఈ యొక్క మందసము లేదా కరుణాపీఠము లేదా కృపా సింహాసనము, నిబంధన మందసము, నిబంధన మందసము, కరుణాపీఠము, కృపా సింహాసనం. మన ఎవరు చెల్లెలు పాడారు, కరుణాపీఠము చేరాలి. కాబట్టి
జీవిత పరమార్థం ఏంటంటే ఆ కరుణాపీఠాన్ని చేరటమే జీవితం యొక్క లక్ష్యం. కరుణాపీఠం అంటే దేవుడే. బైబిల్లో మీరు మొదటి 5 గ్రంథాలు గ్రంథ పంచకం, తోరా అంటారు హెబ్రీ భాషలో. తోరా అంటే మొదటి 5 పుస్తకాలను తోరా అని పిలుస్తారు. మొదటి 5 పుస్తకాలని యూదులు ధర్మశాస్త్రము అని పిలుస్తారు. ధర్మశాస్త్రము మనం అనుకునే దేవుడు రాసిన ధర్మశాస్త్రం వేరు, మోషే రాసిన ధర్మశాస్త్రం వేరు. బైబిల్ అంతా కూడా ధర్మశాస్త్రమే. బైబిల్లో ఉన్న మోషే రాసిన 5 పుస్తకాలు ధర్మశాస్త్రమే. కానీ నిజానికి మళ్ళీ ఆజ్ఞలు వేరు. మనం 10 ఆజ్ఞలు అంటాం, బైబిల్లో 10 ఆజ్ఞలు లేవు. నిజానికి ఇప్పుడు మనం లేచి నిలబడింది ఏంటంటే ధర్మశాస్త్రం కాదు, అది అలా ట్రాన్స్లేషన్లో వాడారు, కానీ అది సత్యశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే మనుషులను బట్టి మార్చుకునేది ధర్మశాస్త్రం. మనందరం కలిసి రాసుకునేది ధర్మశాస్త్రం, మనకు నచ్చినట్టు రాసుకునేది ధర్మశాస్త్రం. ఒక అడవి దగ్గరికి వెళ్ళి ఒక సింహాన్ని అడిగామనుకో, నీ ధర్మశాస్త్రం ఏంటి అని అడిగితే ఏం చెప్పొద్దంటే వెరీ సింపుల్, నేను పొద్దున్నే లేచే లోపే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు నాకు ఆహారంగా రండి, ఇదే మీకు ధర్మశాస్త్రం అంటారు. ఎందుకంటే దానికి నచ్చింది అదే. కాబట్టి ధర్మశాస్త్రం అంటే మనుషులు బట్టి మార్చుకునేది. కానీ సత్యశాస్త్రం ఏంటంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేది. ఎందుకంటే సత్యవంతుడు నోట్లోంచి వచ్చింది అది. దీనికి విలువ ఏంటంటే 40 మంది ప్రవక్తలు రాయటం వల్ల విలువ కాదు. దీని మొత్తానికి విలువ ఏంటంటే కంటికి కనపడిన ఆత్మ ఒకటి దీన్ని నడుపుతుంది. కనపడద్దా? మరి ఉందని చూపించగలమా? కరెంట్ కనపడద్దా కంటికి? కానీ ఉందని రుజువు కనపడదు. అంటే ఈ దేహం మొత్తాన్ని నడుపుతున్న కంటికి కనపడదు. మనస్సు, శరీరము, ఆత్మ, ఈ 3 పదాల్లో చిన్న పదం ఏది? ఆత్మే చిన్న పదం. అదే కనపడదు. అది లేకపోతే మిగతా ఖాళీగా, శరీరం అంతా కూడా ఖాళీ. ఆ చిన్న కంటికి కనపడినటువంటి ఆ శక్తి, ఆత్మ అనేది ఏదైతే ఉందో, 6 అడుగుల ఆజానుబాహుని నడుపుతుందో, అది కనుక మాయమైపోతే ఇది ఖాళీ. అది ఉండటం వల్లే దీనికి విలువ. అది ఉండటం వల్లే ఇది వాసన లేకుండా ఉంటాం. అది ఖాళీ ఇచ్చేస్తే, ఇందులోంచి కరెంట్ ఖాళీ ఇచ్చేస్తే ఇందులోనైనా వాసన లేకుండా ఉంటుంది. ఇందులో ఆయన కరెంట్ ఖాళీ అయిపోతే ఇది వాసన లేకుండా ఉండగలుగుతుందా? ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. 3వ రోజుకి దాంట్లోంచి పుట్టుకొచ్చేది దాన్ని తినేయటానికి. మనం తిన్నాయి మనం తినేటి అనేటి ఒక సామెత ఉంటుంది మనకి. మనం తిన్న మొన్నేరా మనం తింటదని చిన్నప్పుడు పిల్లలే కదా, ఆవు దూడలు గేదె దూడలు కూడా చూడండి, మట్టికి అది ఎందుకు పెడతారు? మట్టి తినేస్తుంది. మట్టి ఎందుకు తింటుందంటే పరమార్థం కూడా అదే. నువ్వు తిన్న మట్టిరా నిన్ను తింటది ఏదో ఒక రోజున. సహజం అది, వాస్తవం కూడా అదే, నిజం అదే కూడా. అంటే దేవుడు ముందే మనకి నీ జీవితం నువ్వు ఉట్టిదే అనే విషయాన్ని తెలియచేయటమే. అప్పుడప్పుడు తలనొప్పి, అప్పుడప్పుడు జ్వరాలు, అప్పుడప్పుడు బలహీనతలు ఎందుకు వస్తాయి అంటే గుర్తు చేయడానికి వస్తాయి. నువ్వు ఉట్టిదే గుర్తు చేయడానికి వస్తాయి. విర్రవేగొద్దు, నువ్వు ఉట్టిదే, నీకు ఒకటి ఉంది, నువ్వు వెళ్ళిపోయే రోజు ఒకటి ఉందని గుర్తు చేయడానికి వస్తాయి. ఎందుకంటే మనం భూమి మీద ప్రతి మానవుడు కూడా అహంకారంతోనే నిండిపోయి ఉంటారు. కాబట్టి అట్లా దేవుడు వీటి ద్వారా ఏంటంటే జీవితం ముగింపుని గుర్తు చేయడానికి ఇవన్నీటువంటివి ఉన్నాయి. అదే మనం తెలుసుకుని ఉన్నాం అనుకోండి, ఇంకా వాడికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి వాడికి గుర్తు చేయాల్సిన అవసరం, ఈ స్పృహ మనం కలిగి ఉండాలి. నరుడు ఏపాటి వాడు, నరుడు పుట్టేది తల్లిగర్భం, నరుడు పుట్టేది ఎందుకంటే వాడు లేకుండా పోవటానికి పుడుతున్నాడు అంటాడు యోబు గారు. పుట్టినరోజు అది. కాబట్టి మనం ఆ సత్యాన్ని అర్థం చేసుకొని, కాబట్టి సత్యవంతమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, సత్యం అనగానేమి అడగబడనేటువంటి దేవుడు. ఇలా అడిగాడు కదా, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. సత్యం అంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఎంతోమంది వచ్చారు పెద్దలు, వాళ్ళు కాదు, ఆ సత్యమే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన దేవునికి స్తోత్రం కలుగు. సత్యమే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చింది.
తన స్థాయిని తగ్గించుకుని, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విలువ లేని దానికి మన దృష్టిలో విలువ లేనిది విలువిస్తుంది. ఈ శరీరానికి విలువ లేదు, కానీ ఆత్మ మన కంటికి కనపడదు, అది పెద్దగా విలువ లేనిదిగా కనపడదు మనకి. కానీ ఈ శరీరానికి విలువిచ్చేది ఆత్మ మాత్రమే. ఆత్మ ఈ దేహాన్ని నడుపుతున్నట్లు 40 మంది ప్రవక్తలు మనుషులు దీన్ని రాసినా దీనికి విలువ లేదు నిజంగా చెప్పాలంటే. కానీ దేవుడు తన సొంత వేరుతో రాసిన చిన్నది ఒకటి ఇందులో ఉంది. అది దీనికి ఆత్మ, అదే ధర్మశాస్త్రం, అదే సత్యశాస్త్రం. మనిషిలో శరీరము ఆత్మ ఎట్టా మిళితమై ఉన్నాయో, శరీరం అనేటువంటి రథాన్ని ఆత్మ అనేటువంటి రధికుడు ఎలా నడుపుతున్నాడో, దీనిలో కూడా మనుషులతో పాటు దేవుడు చేతి వ్రాత కూడా ఇందులో ఉన్నది. కాబట్టి విలువ దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మనిషిలో దేవుడు ఉంటే మనిషికి విలువ. ఇది గొప్ప సత్యం. ఈ పరమార్థాన్ని మనం అర్థం చేసుకుని, అందుకే యేసు ప్రభు కూడా సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. శరీరాన్ని బట్టి చూస్తే సంపూర్ణ మానవుడు. ఆయన సాహస కార్యాలు, అద్భుత కార్యాలను బట్టి చూస్తేనేమో, ఆయన పునరుత్థానాన్ని బట్టి చూస్తేనేమో సంపూర్ణమైనటువంటి దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఎవరమో కూడా మనం ఒక వస్తువుగానో ఒక రూపంగానో చూడలేము. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి తల్లి అని సమరయ స్త్రీతో యోహాను 4:24లో వారు స్పష్టం చేశారు. ఎందుకంటే దేవుడు అంతటా ఉన్నమాట కరెక్టే, కానీ అంతటా ఉన్నాడు అన్న సంగతి, ఈ భూమి లోపల ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి, సముద్రంలో ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆఖరికి నేలలో ఇసుకలో కలిసిపోయినటువంటి ఒక ఇనప మొక్కని ఎతికి తీయాలంటే ఎంత సమానం వేరుకునే వాళ్ళు వస్తారు, ఒక రాడ్ లాంటిది పట్టుకుని కింద ఐస్ కాంచం పెట్టి ఎట్ట తిప్పుకుంటూ వస్తారు. ఎక్కడ ఉన్నది దాని చేత ఆకర్షించబడుతుంది. అలాగే యెహోవాని వెదికే వారు యెహోవా చేత ఆకర్షించబడతారు. ఆయన అత్యంత సమీపంగానే ఉన్నారు. సమీపంగానే ఉన్నా సరే దాన్ని మనం వెతికేవారిగా ఉంటే తప్ప మనం ఆయన చేత ఆకర్షించబడలేము. మన ఆంతర్యంలో మనం దేవుడికి సంబంధించింది ఉంది, ఈ లోకానికి సంబంధించింది ఉంది, ప్రకృతి సంబంధమైనది ఉంది, ఆత్మ సంబంధమైనది ఉన్నది. మొదటి ఆదాముకు సంబంధించిన శరీరం ఉన్నది, కడపటి ఆదాముకు సంబంధించిన మహిమా శరీరం కూడా మనలో ఉన్నది. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకొని దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దాన్ని, అది ఎవరికి వారి వ్యక్తిగత బాధ్యత కలిగి స్పృహ కలిగి మనం దేవుణ్ణి సమీపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఈరోజు కొంచెం తక్కువ సమయం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మధ్యాహ్నం నుంచి వేరే చోట ప్రార్థన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కొంచెం త్వరగానే ఈరోజు సబ్జెక్ట్ నేను పూర్తి చేస్తాను. అయితే ఈ సబ్జెక్ట్ గురించి మీకు ముందుగానే చెప్పాను కదా, దీని గురించి మాట్లాడగలిగేటువంటి అర్హత కానీ, నోటితో ఉచ్చరించగలిగే పవిత్రత కానీ, ఎందుకంటే మిగతా వస్తువులు మనం మాట్లాడుకున్నటువంటి వస్తువులు బలిపీఠం గురించి కానివ్వండి, గంగాళం గురించి కానివ్వండి, దీపస్తంభం గురించి కానివ్వండి, సన్నిధి రొట్టెల బలి గురించి కానివ్వండి, ధూపవేదిక గురించి కానివ్వండి, మనం వాటి గురించి మాట్లాడటానికి కొంత అర్హత మనకు ఉంది. కానీ ఈ చివరి వస్తువు అయినటువంటి కరుణాపీఠము, నిబంధన మందసము, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి, ఎందుకంటే ఇశ్రాయేలులు అందరూ కూడా ఈ భాగాన్ని దేవునితో సమానంగా పోల్చుకున్నారు. వాళ్ళ మధ్యలో ఈ కరుణాపీఠము, ఈ కృపా సింహాసనం అనేటువంటిది ఉంటే దేవుడే వాళ్ళ మధ్యలో ఉన్నట్లు వాళ్ళు భావించారు. భావించటమే కాదు, వాళ్ళ రుజువులు కూడా మందసం ఉన్న చోట విజయాన్ని పొందారు. మందసం ఉన్న చోట రోగాలు పోయినాయి. మందసం ఉన్న చోట అనేకమైన శత్రువులని వీళ్ళు జయించగలిగారు. మందసం ఉన్న చోట ఆశీర్వదించబడ్డారు. బైబిల్ ఎన్నో సంఘటనలు 5 పుస్తకాల్లో కూడా మనం గమనిస్తే కనుక ఇశ్రాయేలు ప్రయాణం అంతటిలో కూడా ఈ మందసం వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసింది. మందసం చేసిందని మనం మాట్లాడుకుంటాం, కానీ చేసింది మందసం కాదు. సో మందసం మీద ఆశీర్వదై ఉన్నటువంటి దేవాది దేవుడు. ఇప్పుడు నూనె తలకు రాస్తే నూనె మూలాన ఆశీర్వాదం స్వస్థత రాదు. నూనెకి ఆ ప్రభావాన్ని ఇచ్చినటువంటి దేవుడు, స్వస్థతకు మూలమైన వాడు దేవుడు మాత్రమే. అది నూనె కాదు, నూనె రాసినవాడు కాదు, దానికి ఎవడో అర్హుడు కాదు. స్వస్థతకు మూలమైన వాడు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన కూడా కొన్ని
స్వస్థతకు మూలమైనటువంటి ఆ దేవాది దేవుడు కూడా కొన్నింటిని వాడారు బైబిల్లో. వెళ్ళి అలాంటి కోనేరులో కడుక్కో, లేకపోతే ఇసుక కడ మీద వేసుకో, ఏవో కొన్ని పదార్థాలు, కొన్ని వస్తువుల ద్వారా తన ప్రభావాన్ని పంపించారు. ఆయన ముట్టుకున్న దానికంటే ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రంలోనే ఆ ప్రభావం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దేని ద్వారా తన ప్రభావాన్ని మనలోకి పంపిస్తారనేది అది ఆయనకు సంబంధించినటువంటి విషయమే. అలాగే ఉదాహరణకి ఇందులో ఈ దీపం స్తంభంలో తైలం పోస్తుంది. ఆ తైలాన్ని మనం వాడుకుంటే నాకు స్వస్థత వస్తుంది అనేది ఖచ్చితంగా మూర్ఖత్వమే. కానీ ఆ తైలాన్ని ఆ దేవాది దేవుడు తన ప్రభావంతో నింపాలి అని మనస్ఫూర్తిగా విశ్వసించి మనం ఆ తైలాన్ని తీసుకున్నట్లయితే ఆ ప్రభావం ఆయన ద్వారా ఈ తైలం గురించి మనకి అనుగ్రహించబడుతుంది తప్ప స్వస్థత ముందు లేదు. బాగా అర్థం చేసుకోవాలి. స్వస్థత పాస్టర్ చేతిలో కూడా లేదు, పాస్టర్ గొప్పతనం ఎంత మాత్రం కూడా ఖర్చీపులోనూ లేదు. దయచేసి ఎప్పుడు కూడా దేవుణ్ణి అలా తక్కువ చేయకూడదు. దేవుడు ఇందులో లేడు, నన్ను క్షమించాలి, దేవుడు ఇందులో లేడు. కాకపోతే ఈ తైలాన్ని అపవిత్రమూర్తి చేతులకు అప్పగించి మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన ప్రభావం ఇందులోకి వస్తుంది. అది మనం వాడుకుంటే ఆ ప్రభావం మనలో కూడా వస్తుంది తప్ప స్వస్థతకు మూలం నూనె కాదు, స్వస్థతకు మూలం పాస్టర్ కాదు, స్వస్థతకు మూలం ఖర్చీపులు కాదు. అర్థం చేసుకొని స్వస్థతకు మూలమైనటువంటి వాడు యేసు ప్రభువు మాత్రమే. ఆయన గుండెల్లో ఉంటే కనుక ఆయన నామంలో చేసే ప్రతిదీ నీకు మేలుకరంగానే ఉంటుంది. ఇది గొప్ప విషయం. రైట్. ఈ యొక్క కరుణాపీఠము లేదా నిబంధన మందసం ఇది 7వ వస్తువు. ఎందుకంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో 7 వస్తువుల గురించి మనం క్రమంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. విచిత్రం ఏంటంటే ఈ వస్తువులన్నీ తయారు చేసింది ఇంత పవిత్రమైనటువంటి వస్తువులు కదా. ఈ వస్తువులన్నీ కూడా తయారు చేయడానికి దేవుడు కొంతమందిని ప్రత్యేకపరుచుకున్నారు. తన ఆత్మచేత నింపుకుని అప్పుడు మాత్రమే ఈ వస్తువులన్నీ కూడా తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ప్రారంభించింది ఏంటంటే ద్వారం దగ్గర నుంచి, ప్రత్యక్ష గుడారంలో ద్వారం దగ్గర నుంచి ప్రారంభించి తర్వాత బలిపీఠం దగ్గరకు వచ్చి, తర్వాత గంగాళం దగ్గరకు వచ్చి, తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపస్తంభం దగ్గరకు వచ్చి, అక్కడి నుంచి దానికి ఎదురుగా ఉన్నటువంటి సన్నిధి రొట్టెల బల దగ్గరకు వచ్చి, అక్కడి నుంచి ఆ రెండింటికి మరి తెర పక్కనే ఉన్నటువంటి ధూపవేదిక దగ్గరకు వచ్చి, ఇక లాస్ట్ ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఒకే ఒక వస్తువు, అదే అతి పరిశుద్ధ స్థలం. ఇంకా మర్మం గ్రహించండి మీరు. ఆవరణం 150 అడుగులు మూరల లెక్కలో ఉంది. 150 మూరల పొడవు, 75 మూరల వెడల్పు. పరిశుద్ధ స్థలము 30 మూరల పొడవు, 15 మూరల వెడల్పు. కానీ అతి పరిశుద్ధ స్థలం మీరు గమనించారు. ఈ 2 ఆవరణం పరిశుద్ధ స్థలంలో పొడవు వెడల్పు కొలత తేడా ఉన్నాయి. కానీ అతి పరిశుద్ధ స్థలం దేవుని నివాస స్థలం, దేవుణ్ణి మానవుడు కలుసుకునే స్థలం. దేవుని మానవుడు కలుసుకోవాలంటే మానవుడు అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవుడు ఆ స్థాయి అన్ని మెట్లు ఎక్కాలి. ఇప్పటికైనా సరే మెట్లు ఎక్కటంలో ప్రధాన కారణం కూడా అదే. వాడు ఏ మతానికి చెందినా సరే మెట్లు ఎక్కటంలో ప్రధాన కారణం అదే. ఆయన మెట్లు ఎక్కందే దొరకడం. కానీ ఎత్తైన మెట్లు సిమెంట్తో కట్టిన మెట్లు కాదు, లోపల దాటాల్సిన మెట్లు ఉన్నాయి. పరిశుద్ధపరచుకోవటంలో ఎక్కేటువంటి మెట్లు అవి, కడుక్కోవటంలో ఎక్కేటువంటి మెట్లు అవి. అంతే తప్ప ఎత్తైన పర్వతాలు, ఎత్తైన కొండలు ఉన్నటువంటి 108 మెట్లు ఎక్కితేనో, 1008 మెట్లు ఎక్కితేనో, మోకాళ్ళ మీద నడిచి ఎక్కితేనో దేవుడు దొరికే దేవుడు ఎంత మాత్రము కాదు. మెట్లు ఎక్కటము అంటే నిన్ను నీవు శుద్ధీకరించుకోవటం, నిన్ను నీవు ప్రక్షాళన చేసుకోవటం, దేవుడికి అనుకూలంగా ఆంతర్యాన్ని మార్చుకోవటం, అవే మెట్లు ఎక్కటం. సో దేవుడు దొరికేది ఎక్కడ అంటే ఆవరణంలో దొరకలేదు, పరిశుద్ధ స్థలంలో కూడా దొరకలేదు. ఎక్కడ దొరుకుతారంటే అతి పరిశుద్ధ స్థలంలో నీకు దొరుకుతారు. నేను నిన్ను అక్కడ కలుసుకొని నీ ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుతో, మోషేతో నీ తరపున నేను మాట్లాడతాను అన్నారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాడికి దేవుడు దొరుకుతారు అక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 7వ వస్తువే కరుణాపీఠము లేదా మందసం.
మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. మందసము అంటే అర్థం ఏంటంటే పెట్టే, మనం బాక్స్ అని చెప్తాం. ఆర్క్ ఆఫ్ కోవనెంట్, నిబంధన మందసం అంటే ఇశ్రాయేలుతోటి అని మళ్ళీ మీరు పాత నిబంధన అనుకోకూడదు. మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు. చాలాసార్లు మీకు చదివినిపించాను, పౌలు గారి ద్వారా మీకు తెలియచేశాను. బైబిల్లో ఇశ్రాయేలు వేరు, దేవుని ఇశ్రాయేలు వేరు. బైబిల్లో క్రైస్తవులు వేరు, దేవుని క్రైస్తవులు వేరు. బైబిల్లో బాప్తిసం వేరు, యేసు ప్రభు బాప్తిసం వేరు. బైబిల్లో సున్నతి వేరు, దేవుని సున్నతి కూడా వేరు. ఇవి చాలా 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 విలువైనటువంటి భాగాలు, అంశాలు. సో ఈ రెండింటిలో ఏదిగా నువ్వు ఉన్నావు అన్నది. ఇశ్రాయేలుగా ఉన్నావా, అక్షరార్థ జ్ఞానంతో ఉంటావు. దేవుని ఇశ్రాయేలుగా ఉన్నావా, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఉంటావు. నీళ్లలో ముంచబడి బాప్తిసం పొందేవా, అక్షరార్థ క్రైస్తవుడిగా ఉంటావు. యేసయ్యలోకి మునిగేవా, యేసులోకి బాప్తిసం పొందేవా, యేసు మరణపు రుచి అనుభవించేవా, యేసు శోధన రుచి అనుభవించేవా, యేసు పునరుద్ధాన రుచి అనుభవించేవా. ఇది ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిసం. బాప్తిసం పరలోకానికి చేర్చే మెట్టెంత మాత్రమే కాదు, బాప్తిసం ఒక గుర్తు మాత్రమే. సో బాప్తిసం వేరు, దేవుడి బాప్తిసం కూడా వేరు. దేవుడి బాప్తిసం, దేవుడు కోరుకున్న బాప్తిసం వేరుగా ఉన్నది. ఇశ్రాయేలు వేరు, దేవుడు కోరుకున్న ఇశ్రాయేలు, దేవుని ఇశ్రాయేలు వేరు. క్రైస్తవులు వేరు, దేవుడు కోరుకున్న క్రైస్తవులు వేరు. బాగా అర్థం చేసుకోవాలి మీరు ఈ మాటలు. ఈరోజు ఇప్పటి నుంచి మొదలవుతూ ఉంటాయి మనకి అన్ని రకాల. రేపు సంక్రాంతి పండుగకేమో మన జాతర మొదలవుతాయి, హిందూకి సంబంధించి. ఈ క్రిస్మస్ పండుగ క్రిస్టియన్స్ జాతర మొదలవుతాయి. దేవుడు ఎక్కడా కూడా బాగా అర్థం చేసుకోండి, అల్లరికి సంబంధించినడు కాదు. బైబిల్ అంతటిలో ఒక మాట ఉంటుంది, యేసయ్యను ఉద్దేశించి ఆయన కేకంట ఈదిలో ఎక్కడ వినపడలేదంట 33.5 సంవత్సరాలు. అని దాని అర్థం ఏంటి, మనకలాగా కోపంతో ఊగిపోయి దాఖలు పగలు కొట్టేసి, కాగులు పగలు కొట్టేసి, ఐ పగలు కొట్టేసి, ఈ పగలు కొట్టేసి, వెచ్చలుడి చేసేసి, గందరగోళం చేసేసి, ఇంటిని యుద్ధం వాతావరణం సృష్టించేసేవాడు ఆయన ఎంత మాత్రమో కాదంట. ఆయన కేక రీతిలో వినపడలేదు అంటే దాని అర్థం ఏంటి, ఆయన ఎప్పుడు కూడా అలాగా దురుసుగా ప్రవర్తించలేదు. ఒకవేళ ప్రవర్తించడం అంటూ జరిగితే, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార స్థలంగా మార్చారని అక్కడ మాత్రమే కొరడా పట్టుకుని చిందులు వేసేసారు. కోపం అంటూ వస్తే దేవునికి అవమానం జరుగుతున్నప్పుడు రావాలి. కోపం అంటూ వస్తే దేవుని పవిత్రతగా భంగం వాటిల్లుతున్నప్పుడు రావాలి. వ్యక్తిగత విషయాల్లో కోపం కాదు, కుటుంబ విషయాల్లో కోపం కాదు. యేసు ప్రభు కూడా బాగా కోపం వచ్చింది. ఆ వ్యాపారం జరుగుతున్నప్పుడు దేవాలయంలో ఆ పావురాలను వదిలిపెట్టి, ఆ జంతువులను వదిలిపెట్టేసి ఆ వ్యాపారం చేసే వాళ్ళందరినీ కొరడా పట్టుకున్నాడు ఆయన. కాబట్టి దేవునితో వ్యాపారం ప్రమాదం. అలా జరుగుతున్నప్పుడు కోపం రావాలి. ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడి యొక్క లక్షణం అది. కాబట్టి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఈ యొక్క కరుణాపీఠం, కృపాసింహాసనం, ఇది నిబంధన మందసం మీద ఉంటుంది. ఈ నిబంధన మందసానికి సంబంధించి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా విలువైనటువంటి విషయాలు రాయబడి ఉన్నవి. నేను ఈరోజు జస్ట్ కొంత దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడతాను. ప్రభు చిత్తమైతే ఈ నిబంధన మందసం ఇశ్రాయేలు జీవిత ప్రయాణంలో వారికి ఎలా ఉపయోగపడింది మీరు తప్పుగా అర్థం చేసుకోవాలంటే, దేవుడు మన జీవితంలో మనం దేవుని ఎరిగిన తర్వాత దేవుడిగా ఆరాధించుకుంటూ వెళితే దేవుడు మనకి మేలుకరముగానే ఉన్నారు. దేవుడు ఎవరో, దేవుడు నీ కొరకు ఏం చేశారో, దేవుని మహిమ ఎంత గొప్పదో, దేవుని సృష్టి ఎంత గొప్పదో నీ కళ్ళ ఎదుట ఉన్నది. ఉండి కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తే దేవుడికి చేసే ఆరాధనే, ఆ మందసమే ఎంతోమందిని చంపేసింది. ఈ 5 పుస్తకాలు మీరు చదివితే దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళని ఎక్కువ బాధ పెట్టాడు. వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాల కంటే కూడా
వాళ్ళు ఎక్కువ మంది చనిపోవటానికి ఉపయోగపడింది ఈ మందసం. ఒక చోట ఇశ్రాయేలీయులు అన్నారు, ఒక మాట మీకు ఉదాహరణ చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము. దావీదును పట్టుకొనుటకై కాదు, మొదటి ఒక్కసారి ఆగండి. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. చదవటం నాకు కూడా వచ్చు, మీకు కూడా వచ్చు, మనందరికీ వచ్చు. అది వద్దు అసలు. దేవుని ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోండి. బెత్షెమెషు వారు ఏం చేశారంటే అసలు ముట్టుకుంటేనే చచ్చిపోతారు. మందసాన్ని ముట్టుకుంటేనే చచ్చిపోతారు. ముట్టుకుంటేనే చచ్చిపోవటం కాదా, దానికి మనం కాదు అసలు. మోషే యేసు ప్రభుకి ఈక్వల్. ఎందుకంటే ఆ మాట తండ్రి అయిన దేవుడు చెప్పారు, నా కుమారుడు లాంటి ప్రవక్త నువ్వు, నా కుమారుడు లాంటి ప్రవక్తనే, లేదా నీలాంటి ప్రవక్తనే రాబోతున్నాడు నా కుమారుడు. కానీ యేసు ప్రభుని మోషేని సమానం చేసి మాట్లాడారు తండ్రి అయిన దేవుడు. నేను మాట్లాడితే తప్పు, దేవుడు క్షమించిన కాక. యేసు ప్రభుకి మనం ఎవరో సమానం చేయడానికి మనకి ఎవరికి అర్హత లేదు, మానవుడికి ఎవరికి అర్హత లేనేది. కానీ దేవుడు చెప్పారు అన్నమాట. ఏమని? నీవు మోషే, నువ్వు ఎంత గొప్పవాడు అంటే రాబోయేటువంటి నా కుమారుడు మెస్సయ్య వారితో నువ్వు సమానమైనటువంటి వాడు అని చెప్పినటువంటి ఆ మోషే, ఇదివరకు మనం చదువుతున్నాం ఇది దూడబొమ్మ విషయంలో, నేను రాను మీతో అన్నాడు ఆయన. రాను మీతో అంటే పట్టుబట్టి కూర్చున్నాడు ఆయన. వస్తేనే వెళతాను, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నాకు జీవితం వద్దు. నా ప్రయాణం వద్దు అంటే అర్థం ఏంటి? జీవిత ప్రయాణం వద్దు అంటే అర్థం ఏంటి? నువ్వు లేని పరలోకం నాకు వద్దు. నేను కనాను దేశం అంటే పరలోకమే, ఐగుప్తు అంటే లోకం. ఆ రోజున ఐగుప్తు నుంచి కనాను దేశానికి వాడు ప్రయాణం. అది ఇప్పుడు దేనికి సాదృశ్యం? ఐగుప్తు లోకానికి సాదృశ్యం. మన ప్రయాణం పరలోకానికి సాదృశ్యం. ఇప్పుడు మనం ప్రయాణంలోనే ఉన్నాం. అంటే ఈ ప్రయాణంలో నీవు మాతో రాకపోతే, నీ మనసు మా మధ్య లేకపోతే, నీ గుడారం మా మధ్య లేకపోతే, నీ నివాస స్థలం మా మధ్య లేకపోతే, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మాకు పరలోకం కాదు, ఏ సుఖం నాకు వద్దు అంటున్నాడు. అంటే నువ్వు లేని సుఖం ఏది నాకు వద్దయా అని మొండికేసి కూర్చున్నాడు. రాము అన్న దేవుడు వస్తాను అనేటట్టు విజ్ఞాపనతోటి, పశ్చాత్తాపంతోటి, క్షమాపణతోటి, కన్నీటితోటి, చంటి బిడ్డ గోజాడినట్టు అక్కడ ముందుకేసి కూర్చున్నాడు. ఏ మతంలో చూడండి, యథార్థమైనటువంటి విజ్ఞాపనకు, యథార్థమైనటువంటి పశ్చాత్తాపానికి దేవుడు లొంగిపోతారు. నిజమైన భక్తుడికి దేవుడు ఎంత గొప్పడైనా సరే లోబడదు. దేవునికి స్తోత్రం. నిజమైన భక్తుడికి దేవుడు ఎంత గొప్పడైనా సరే, చాలా చోట్ల నేను ఈ సత్యాలు మతంతో సంబంధం లేకుండా చదివాను. చాలా విషయాలు నిజంగా యథార్థంగా దేవుడు నా మీద ఆధారపడిన వాడికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా లొంగిపోతారు, లోబడతారు. దేవుడిని కోరుకున్న బిడ్డకి ఏం కావాలో ఆ బిడ్డ కంటే ముందే భవిష్యత్తు మీద ప్రణాళిక కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే అరమరికలు లేని విశ్వాసంతో బిడ్డ తండ్రి పట్ల, తల్లి పట్ల పసితనంలో ఎంత స్పష్టంగా, ఎంత స్వచ్ఛంగా ఆధారపడి ఉంటారో, పసితనంలో పిల్లలను పోలి మనం కూడా అదే స్థాయిలో దేవుడి మీద ఆధారపడాలి. అందుకే ప్రభువు ఈ గుడారం సేవా క్రమంలో మొదటి యోహాను పత్రిక అంతా ఈ గుడారానికి సంబంధించిన క్రమమే ఉంటుంది. ఆవరణంలో ఉన్నవాడిని చిన్నపిల్లలారా అనిపించాడు ఆయన. మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి వచ్చిన వాళ్ళని యవనస్తులారా అని. ఆ తర్వాత అంటే కొంచెం పెరిగారు అనమాట, ఇంకో స్టెప్ ముందుకు వచ్చినారు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళని యోహాను గారు తండ్రులారా అన్నాడు. కాబట్టి
శారీరక విషయాల్లో పసిపిల్లలు, యవనస్తులు, తండ్రులు కాదు, ఆత్మీయ స్థితిలో పసిపిల్లలుగానే ఉండిపోకూడదు. ఇప్పుడు చూడండి, మనం ఆ రోజున యేసుప్రభు పశువుల పాకలో చోటు లేకపోతే, స్థలం లేకపోతే అదే పశువుల పాకలో. ఇప్పుడు ఆ పశువుల పాకలో ఉన్నటువంటి యేసుప్రభుని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆరాధన చేయాలా? అక్కడే ఆగిపోవాలా? ఎదగాల? ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు, పసిబిడ్డ పుట్టినప్పుడు బిడ్డని తల్లిని తండ్రిని పలకరించడానికి హాస్పిటల్ సిజేరియన్ జరిగితే వెళ్తాం, చూసి రావడానికి వెళ్తాం. కొంతమంది ఏమన్నా అనుకుంటారు, అందరూ వెళ్ళారు, మనం వెళ్ళిపోతే ఏమన్నా అనుకుంటారని వెళ్ళే వాళ్ళు ఉంటారు. దేవునికి భయపడి, ఎందుకంటే దేవుని వాక్యం అడిగింది కూడా అదే. ఎలా ఈ రోజున్న హాస్పిటల్లో ఉంటే పరామర్శిస్తాకు వచ్చావా, జైల్లో ఉంటే చదువుతాకు వచ్చావా, అనారోగ్యంతో ఐసీలో ఉంటే పలకరిస్తాకు వచ్చావా, ఆకలితో బాధపడుతుంటే పట్టిన అన్నం పెట్టావా, వస్త్రహీనుడై ఉన్నప్పుడు ఏమన్నా ఒంటి మీద ఒక చొక్క మొక్కలు పెట్టావా? ఇప్పుడు చదివేరా చివరిలో దేవుడు అడిగింది ఏంటో, జీవితం మొత్తంలో కాసి పడిపోతే ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావు, ఎన్ని దాన ధర్మాలు చేసావు, ఎన్నిసార్లు ధర్మశాస్త్రం చదివావు, ఎన్నిసార్లు గుడికి వెళ్ళావు? ఇవి ఎక్కడ అడగలేదు ప్రభు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31 తీయదు బైబిల్, తర్వాత చూడండి. 31వ వచనం నుంచి చదవండి. ఆ 25వ అధ్యాయం 31వ వచనం దగ్గర టైటిల్ ఏమని ఉంటుందంటే, సబ్ టైటిల్ సైడ్ హెడ్డింగ్ ఏముంటుందంటే ఫైనల్ జడ్జిమెంట్ అని రాసి ఉంటుంది. అంటే చివరి తీర్పు అని రాసి ఉంటుంది. చివరి తీర్పులో దేవుడు మానవుని అడిగింది ఏంటంటే, యేసు ప్రభు చేసి ఏమన్నా చేసేవని అడిగారు అంతే. దేవునికి స్తోత్రం కదా. యేసు ప్రభు చేసి ఏమన్నా చేసేవా? అదేంటయ్యా, కొంతమంది కుడి పక్కకి, కొంతమందికి ఎడ పక్కకి పంపించారు. మేకలు గొర్రెలు కలిసే ఉన్నాయి. గొర్రెల్లోంచి మేకలను, మేకల్లోంచి గొర్రెల్ని వేరు చేశారు. మేకలను ఎడ పక్క పంపించారు, గొర్రెలనేమో కుడి పక్కకి పంపించారు. కుడి పక్కన ఉన్న గొర్రెలకి ఏమన్నారు ఆయన, ఇవన్నీ మీరు చేశారు, ఇవన్నీ మీరు చేశారని ఏం చెప్పారా తెలుసా? ఎవరికో చేశారు, అట్లా నాకే చేశారు అంటున్నాడు ఆయన. అదేంటి ప్రభు, మీరు అసలు నాకెలా తెలుసు? ఇటువంటి వాళ్ళలో మిక్కిలి అల్పులైనటువంటి ఒక్కడికి మీరు ఇట్ట చేత అది నాకే చెందింది అన్నాడు ఆయన. కాబట్టి ఆరాధన అనేటువంటిది, భక్తి అనేటువంటిది నోటి మాటలకు సంబంధించింది కాదు. ఆరాధన క్రియలకు సంబంధించింది. చేసే పనులు బట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఏమంటారు, కర్మఫలం అనుభవించక తప్పదు. ఎవరితోటి? మూలమైనటువంటి దేవుడితోటి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. కర్మఫలం చేసిన వాటిని బట్టి తీర్పు గుర్తుపెట్టుకోవాలి. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇక్కడ మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడే పాడే పాటలు, ఇప్పుడు వేసే డ్యాన్సులు లాగి కాదు అసలు. ఒక్కొక్కసారి మీరు ఏమన్నా అనుకోండి, ఒళ్ళు మండిపోద్దండి. అదేంటి ఒక సాంప్రదాయమా? దేవుడు ఇంకా పశువుల పాకలో అట్టగా ఉన్నాడా? ఆ రోజున మీరు ఆ బిడ్డను చూద్దాకి వెళ్ళి ఒట్టి చేతులు తెల్లం కదా. మనమైతే ఏం చేస్తామంటే ఓ పవిత్రమైన తెల్లటి జొబ్బా కొనుక్కొని ఆ బిడ్డకి ఇవ్వడానికి వెళ్తాం. ఇప్పుడు ఆ బిడ్డ ఇప్పుడు పెళ్ళి వయసు వచ్చింది, అప్పుడు వెళ్ళినట్టు వెళ్తామా? ఇప్పుడు కూడా పెళ్ళికి కూడా అదే జొబ్బా బట్టి వెళ్తామా? ఏమర్థం చేసుకుంటున్నారు మీరు? పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆ పసిబిడ్డ లాంటి విశ్వాసంతో వెళ్ళాం అక్కడికి. ఇప్పుడు ఏ సల లేరు, ఏదో గోత్రపు కొదమ సింహాలు నోట వాడి వెనకతో రాబోతున్నారు ఆయన. దానికి సిద్ధపడినటువంటి వస్తువులు తీసుకుని ఎదుర్కోవాలి ఆయన అని. దాని అర్థం ఏంటంటే అదే ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి. ఒకవేళ అవే పాటలు పాడుకుంటా అవేసి అక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని, ఆ బొమ్మలు ఎట్టుకుని, ఆ లైటింగ్ ఎట్టుకుని ఉంటే అది ఏమవుతుందంటే కొద్దిసేపు ఉపశమనం. అది ఉపశమనం కోసం. ఇప్పుడు ఈరోజు చూడండి, ఈరోజు నిజంగా మాకు ఒక పెద్ద పండగ. ఇది నేను సచ్చిపట్టినప్పుడు తిరిగి జన్మించుకున్నప్పుడు ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి. ఈరోజు అసలు పెద్ద ఎర్రబడి కట్టేసుకుని మా బంధువులంతా అసలు ఈరోజు ఎప్పుడు తెల్లారుతాను రాత్రి నిద్రట్టేది కాదు. ఆ వయసులో, ఆ చిన్న వయసులో
ఏంటంటే అందరం తలారి స్నానం చేసేసి చక్కగా ఆడపిల్లలు అయితే మొత్తం జుట్టు కట్టి ఎక్కువ పూలు పెట్టేసి కాళ్ళకి పసుపులు రాసేసి ఆ కొబ్బరి అదేంటి తేగలు, ఆ తేగ బుర్ర గుంజు, ఆ తేగ మొక్కలు, ఆవు పాలు, ఇవన్నీ ఓ పెద్ద పండుగ. ఆ సాయంత్రానికి తిరిగి వచ్చేసేటప్పటికి ఏం లేదు, అంత అయిపోయింది. తర్వాత నిజం తెలిసింది. దేవుడు, భక్తి, పాటలు ఇవన్నీ ఏంటంటే ఉపశమనం కోసం. కానీ ఈ దేవుడు అలా కాదండి. ఈ దేవుడు ఒకే మాట అంటారు ఆయన, ఆత్మను తెలుసుకోగలిగితే జీవితం మొత్తము పండగే. జీవితంలో పండగ కాదు, జీవితంలో సంవత్సరంలో ఒకరోజు పండగ కాదు. ఈ మెరిగిన వాడికి ఆడ భూమి మీద ఉన్న జీవితం అంతా ఆత్మ వాడికి పండగే. సో శాశ్వతమైన ఆత్మానందం ఇచ్చేటువంటి ఈ ఆత్మరూపి ఈ కాసేపు ఉపశమనం కోసం చేస్తారు. పాటలు పాడుతూ పూజలు చేయటం, చక్కగా కాసేపు అందరు కలిసికొచ్చి పెద్ద పెద్ద బొమ్మలు పెట్టేసుకుని కాసేపు దమ్మతో బీభత్సమైన సౌండ్లు పెట్టేసుకుని పూనకాలు దిగేస్తూ. విచిత్రమైన తెలుసా, వాళ్ళకంటే ఎక్కువ ఇప్పుడు మనం చేస్తున్నారు. ఇది కాదండి, దేవుడిగా ఎరిగి ఆత్మీయ స్థితిలో కూడా మనం కూడా పసిబిడ్డల్లాగా ఉన్నవాళ్ళం, యవ్వనస్తులుగా ఎదగా తండ్రుల స్థాయిలో ఆత్మీయ స్థితిలో ఎక్కడ దేవుణ్ణి కరుణపేట దగ్గర కలుసుకునే స్థాయికి మనం రావాలి. ఆయన కోరుకునేది అది. ఇలా చేసేవాళ్ళు ఉంటారు చూసారా, ఇవన్నీ ఏంటంటే ఉపశమనం కోసం చేసేయాలి. ఏదో తాత్కాలికమైనటువంటి ఏమంటారు దాన్ని, పెయిన్ కిల్లర్స్. నిజమైన డాక్టర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జబ్బు తగ్గించడు, నొప్పి తగ్గించడు. కావాలని మీరు అర్థం చేసుకున్నారు. హోమియోపతిలో నొప్పి తగ్గిద్దానికి మందు లేదు, మీకు తెలుసో లేదా? ఈ ప్రపంచం మొత్తంలోకి వెళ్ళి అడగండి, నొప్పి తగ్గిదాకా హోమియోపతిలో మందు ఉండదు. ఎందుకని అడిగితే, నీకు వచ్చినటువంటి జబ్బు ఏమిటో తెలుసుకోవటానికి నొప్పి మాకు ఒక వరం రా అంటాడు ఆయన, నిజమైన డాక్టర్. ఆ నొప్పే కనుక లేకపోతే నీకు నిజంగా నొప్పికి మందు ఏమి వేయకోకుండా జబ్బుకి నేను మందు వేస్తున్నప్పుడు నీకు నొప్పి తగ్గింది అంటే నొప్పికి మూలమైనటువంటి జబ్బు ఏదైతే ఉందో అది తగ్గిందని అర్థం. అర్థమైందో లేదు, నేను కరెక్ట్గా మాట్లాడాను. నీకు వచ్చిన జబ్బు ఏంటో తెలియచేసేది నొప్పురా. నొప్పిని చంపేస్తే జబ్బు పెరిగిపోద్ది అడితే మాకు. కాబట్టి అందుకే నొప్పి తగ్గించరు అసలు హోమియోపతిలో. అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవ జీవితంలో శోధన అనేటువంటిది నొప్పి లాంటిది. శోధన లేకపోతే పాపం అనే జబ్బుకి పూర్తి మందు దొరకదు. మనం అర్థం చేసుకోవాలి. అందుకే నిజంగా బైబిల్ అంతట్లో శోధించబడకుండా, పరీక్షించబడకుండా, శ్రమ పడకుండా దేవుడు ఒక బిడ్డని ఎన్నుకున్నాడు. ఒకడు చూపించున్నాడు, ఈ బిడ్డ నాకు కావాలి అని. ఏ శోధన లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ పరీక్ష లేకుండా ఒక్కడిని ఎన్నుకున్నాడని చూపించండి నాకు. అప్పుడప్పుడు మీరు ఫోన్ చేశాయా నాకు ఏమని, దాని తర్వాత దాని తర్వాత ఇబ్బందులు అవుతున్నాయి అంటే నేను లోపల అనుకుంటా, ఓహో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని. ఓ శోధన ఉంది అంటే ఖచ్చితంగా ఒక ముళ్ళు ఉందంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నట్టే గుర్తు. కాబట్టి ఈ కరుణాపేట దగ్గరికి ఎవరు వస్తారంటే ఆత్మీయ స్థితిలో తండ్రి స్థాయికి వచ్చేసిన వాళ్ళు వస్తారు. లోపల ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, ఆత్మీయ స్థితిలో ఎదగాలి, విశ్వాస లోతుల్లో ఎదగాలి. మామూలు విశ్వాసం ఆవరణలో ఉన్నవాడు, పరిశుద్ధ స్థలంలో ఉన్నవాడు కూడా ఫలిస్తాడు. ఇప్పుడు పరలోకంలో ఒక జీవవృక్షం ఉంది, భూమి మీద కూడా ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు జీవజలపు నదుల ఒడ్డున నాటబడి ఉంటుంది. పరలోకంలో ఉన్నటువంటి వృక్షం ఇదేం చేస్తుందంటే తన కాలం ముందు ఫలాలు ఎత్తుంది. ఇప్పుడు నాకు ముంజిగా కావాలంటే దొరుకుతుందా? దొరకదా? మీరు మాట్లాడుతున్న నిద్రైపోతున్నారు. సావధానంతో చక్కగా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటే చక్కటి వైట్ వస్త్రాలతో వచ్చి కాషాయ వస్త్రాలు కమండలో పట్టుకుని కూర్చున్నారు. వస్తే మీరేమి అవునని కానీ ఆమెనని కానీ స్తోత్రం అని కానీ ఏకీభవించిన ఆరాధన కాదు, ఏకీభవించినటువంటి మీటింగ్లు కాదు. మనం అంతా కలిసి దేవుని స్తుతించడానికి, స్తోత్రం చెల్లించడానికి వచ్చాం. నేను చెప్పేది ఏంటో నిద్రైపోతానికి వెళ్ళి వేసుకుంటా అనుకుంటే రాదా?
మన ఇళ్ళలో ఏళ్ళు ఎరవండి ఇంటికాడ మీ అమ్మ నాన్న దగ్గర ఏడు మీద పప్పుకు తిట్టేసేది, మా అమ్మ క్యాత్ వేసేది ఏళ్ళు ఇరితే. ఇప్పటికి కూడా సైంటిస్టులు నిన్న మొన్న చూశాను నేను, వేటూరు న్యూస్లో రాశారు ఏళ్ళు ఎట్టి పరిస్థితులు ఎరవకూడదు. ఎందుకు ఎరవకూడదు అంటే అప్పుడు అమ్మ ఎందుకు చెప్పేదంటే ఏళ్ళు ఎప్పుడైతే ఇరిసామో ఇంకా భూమి మీద నువ్వు చేసేది ఏమీ లేదు అని అర్థం అంట. అంటే నువ్వు చేసింది అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అని. ఏళ్ళు ఎరవనివ్వరు, చేసేది ఉంటుంది. అప్పుడు డ్రైవర్ దగ్గర కూర్చొని నువ్వు ఒక ఆర్టీసీ వస్తున్నా ఆవులు ఎంత పెట్టండి ఏం చేస్తాడు డ్రైవర్? నాకు ఆవులను తొక్కితే మన సాంప్రదాయ మాట్లాడు తమ్ముడు లేడు కానీ ఆవులంత అన్నయ్య ఉన్నాడంట. నాకు ఆవులను తొక్కితే మీకు రాదా అంటే ఏమి వెళ్ళింది మీలో? మీరు ఒకడు ఆవులించింది, నేను కూడా ఆవులిస్తాం లేదు, ఖచ్చితంగా ఆవులిస్తాను. నాకు తుమ్మంది నీకు కూడా వస్తుందా? రాదుగా, కానీ ఆవులెంత వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆవులైతే నీ నుంచి నాకు కూడా వస్తుంది, అదే జరుగుతుంది. ఒక డాక్టర్ దగ్గర కానీ ఒక ఉపన్యాసం చేసేవాడి దగ్గర కానీ ఏళ్ళు ఎరవటం కానీ ఆవులెత్త కానీ నువ్వు చేస్తున్నావంటే దాని పరమార్థం ఏంటంటే నువ్వు చెప్పే సోద ఆపరా అని అర్థం అంట. అది ఎంత పరమ పవిత్రమైందో సరే ఆయన దృష్టిలో, ఆవిలించేవాడి దృష్టిలో, ఏళ్ళు తీసేవాడి దృష్టిలో నువ్వు చెప్పేది సోది అని నిర్ణయించుకున్నాడు అంట ఆయన. అందుకే నిర్లక్ష్యంతో ఉన్నాడు కాబట్టి ఆవులెత్తున్నాడు, నిర్లక్ష్యంతో ఉన్నాడు కాబట్టి ఏళ్ళు తీసుకుంటున్నాడు. బుద్ధుడి దగ్గరికి ఒకడు వచ్చాడు, సర్వసంగ పరిత్యాగం చేసి వచ్చి కూర్చున్నాడు. అయ్యా నేను కూడా ఈ సంసార జీవితం నాకు సుఖంగా లేదు, నేను కూడా మీ అడుగు జాడలో నడుస్తానంటే బుద్ధుడు ఒక మాట కూడా చెప్పాలి. ఎన్నిసార్లు అడిగినా సరే ఎందుకు చెప్పలేదంటే బుద్ధుడు ఎదురుగా ఆ కుర్రోడు కూర్చున్నాయి ఏం చేస్తున్నాడు తెలుసు? బొటన్ వెళ్ళి ఎట్టెట్ట ఊపుతున్నాడు, కాలు మీద కాలు వేసి కూర్చున్నాయి. కొంతమంది పడుకున్నప్పుడు చూడండి కాలు ఊపుతారు, కూర్చున్నప్పుడు కూడా చూడండి కాలు ఊపుతారు ఎట్టెట్ట. అదొక అలవాటు లేదా తల్లిదండ్రుల నుంచి వస్తూ ఉంటాయి. కొన్ని బొటన్ మీద ఒక్కటే ఊపుతారు కొంతమంది పడుకున్నప్పుడు కూడా. కొన్ని బుద్ధుడు అన్నాడంట, ముందు అది ఆపి ఆ తర్వాత నువ్వు దీని దగ్గరికి రా. కొన్ని ఆపుకోవాలి, కొన్ని బాగొట్టుకోవాలి. ఉన్నాయి పరమార్థాలు, ప్రతి దాంట్లో పరమార్థం ఉందండి, మనం అర్థం చేసుకోవచ్చు. బాడీ లాంగ్వేజ్ అంటారు. నువ్వు దేవునితో ఉన్నావో లేదో, నిజంగా నీకు సరైనటువంటి ఆత్మస్థితిలో ఎదిగితే నువ్వు దేవునితో ఉన్నావో లేదో నువ్వు నుంచున్నది నేను చెప్పగలను. ఎందుకంటే ఆత్మను తెలుసుకోగలదు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. ఆడ ప్రవర్తన వేరుగా ఉంటుంది, ఆడ నిశ్వాసాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ చూపులు వేరుగా ఉంటాయి, వాళ్ళ కదలికలు వేరుగా ఉంటాయి, వాడు కూర్చునే విధానం వేరుగా ఉంటుంది, వాడు వినే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం వెదిగేటువంటి విధానంలోనే తగ్గ మీకు నేను చెప్పేది నిజమే అని మీ గుండె లోతులు మీకు కనిపిస్తే మీరు వెంటనే ఏమనాలి? అవును ఆమెను అనాలి. లేదా మంచి విషయం ఒకటి చెప్పినప్పుడు దేవుని స్తోత్రం అనాలి. అప్పుడు నేనేమవుతాను? నేను ఇంకా దేవుని ఆత్మచేత ఉద్యోగం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. పశువుల తొట్టులో పడుకోబెట్టేసి లాగి అని పాడుతున్నట్టుంటే మా ఉపదేశం మీకు దానివల్ల ఉపయోగమేమి ఉండు? జోగి రాసుకుంటే ఏమి రాలేదంట, ఏం ఉపయోగం? జోగి కేవలం ఉపయోగం. జోగి అంటే ఆ జోగి గురించి కూడా అది జోగిపోతే ఏమో ఉపయోగం ఉంది. రైట్, దేవునికి స్తోత్రం కలుగుతుంది. రైట్, కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఆయన కలుసుకుంటారని చెప్పి ఇది మనస్సు గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారి వారాలుగానే చెప్తున్నాను, క్రమంలో రావట్లేదు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ 2-3 వారాలు దీని గురించి నేను మీతో మాట్లాడతాను. ప్రభు చిత్తం అయితే కనుక చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దేవుడు ఎంత ప్రమాదమో చూపిస్తున్నాడు, దేవుడు ఎంత భయంకరమో చూపిస్తున్నాడు. దేవుడు మనం అనుకునేటువంటి దేవుడు వేరు, మన దృష్టిలో ఉన్న దేవుడు వేరు. దేవుని దృష్టిలో దేవుడు ఎంత గొప్పవాడు మీకు అర్థం అవ్వాలి. దేవుడు ఎప్పుడు మేలులు పలికే దేవుడు కాదు, దేవుడు గెలిపించేవాడే కాదు, దేవుడు శోధించేవాడు, పరీక్షించేవాడు, బాధ పెట్టేవాడు కూడా దేవుడై ఉన్నాడు. బాగా లోతుగా గమనించాలి ఈ సత్యాలు. మీరు చూద్దాం, చదవండి ఒకసారి. ఏం చేశారంటే వాళ్ళు తెరచి చూశారు. అసలు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే ఏమైపోతారు? చచ్చిపోతారు. ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. పాప ప్రాయశ్చిత్త దినాన్ని వెళ్ళాలి. వెళ్తేనే చచ్చిపోతారు. ముట్టుకుంటే ఏమవుతారు? చచ్చిపోతారు. తెరిచి చూస్తే ఏమవుతారు? మరి
ఇంకెంత ప్రమాదమై ఉంటుంది అంటారు? వీళ్ళు ఆ పని చేస్తారు. చదవండి. దేవుడు వారిని హతము చేసి ఏం చేశారంట? ఏం చేసినందుకు? అదే దేవుడు ముట్టుకుంటే చచ్చిపోతారా? దేవుడి మనస్సులో, దేవుడి పెట్టెలో ఇదివరకు కార్తీక మాసం మాకు నోములు ఉన్నాయి. 3వ వారం ఒక పెట్టి ఉండేదంట. దానిలో కేదారేశ్వర చెక్క బొమ్మ ఉండేది. అది ఎక్కడో పవిత్రంగా కట్టాడు. ఎట్టి పరిస్థితులు ముట్టుకొని వచ్చేవాడు కదా. అప్పుడు నాకు ఇప్పుడు ఈ తర్వాత చదువుతున్న గుర్తొస్తున్నాయి. ఓ పెట్టి అది చెక్కతోనే ఉంటుంది. ఆ పెట్టేవాడు ఒక ఎర్రటి కొట్లో కట్టేసి పైన కట్టేవాడు. ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకోవలసి వస్తే అలాగా స్నానం చేసి టాయిలెట్కి వెళ్ళినా వచ్చి ముట్టుకున్నాడా ప్రమాదం. ఆఖరికి ఆ ఇస్తరు, ఆ తిన్న ఇస్తరు కూడా కుక్కలకో పిల్లలకి వేయించేవాడు కాదు. ఎంగిలి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ. మరి ఆ పరిశుద్ధ దేవునికే కదా. మర్మాన్ని చూడండి, గ్రహించండి. అవన్నీ ఈ రోజు ప్రపంచం అంతా పాకింది, కానీ వేరే కోణంలోకి వెళ్ళిపోయింది. దేవుని దేవుడిగా కాకుండా వేరే రకంగా ఆరాధించుకోండి. వాళ్ళు తీర్చి చూశారంటే ఏమన్నా లోపల ఏమన్నా దాసాడా? చెప్పలేదా దేవుడు ఏమన్నాయో? పెట్లు ఏమన్నాయో చెప్పలేదా? చిగురించిన అహరోను చేతికర్ర ఉందా? మన్నా బంగారపు కొండలో పాత్రలో మన్నా ఉందా? ధర్మశాస్త్రపు రాతి పలుకులో ఉన్నాయి. మరి ఇవి తెలిసి చూడాల్సిన అవసరం, తెలిసి చూడడానికి పవిత్రత నీకుందా? చదవండి ఒకసారి. దేవుడు వారిని హతము చేసి ఆ. ఆ జనులలో 50,070 మందిని మొత్తాడు. ఏంటంట? ఎంతమందిని? కానీ ఒట్టిదే, రాయటం తప్పు రాశారు. మీరు ఎవరినైనా అడగచ్చు. నేను చదివి అసలు దేవుడి నుంచి కసాయితనం ఉంటారా? 50,000 అంటే మాట్లాడితే ముట్టుకోగానే చచ్చిపోయారు. అంతమంది చచ్చిపోయారు. అంతమంది ముట్టుకున్నారా? ముట్టుకున్న వాళ్ళు ఆ బాక్స్ని 50,000 మంది ఒకేసారి ముట్టుకుంటారు అవకాశం ఉంటుంది అసలు? ఏంటి కొన్ని బైబిల్లో బాగా లోతుగా స్టడీ చేస్తే కేవలం 70 మంది అని మాత్రం 50,000 లేదు. తప్పది 50,000. మీరు ఎవరినైనా అడగచ్చు. 50,000 మంది మాత్రం కాదు, 70 మంది మాత్రం చచ్చిపోయారు. యెహోవా గొప్ప దెబ్బతో యెహోవా గొప్ప గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా ఆ. జనులు దుఃఖాక్రాంతులై ఏమయ్యారంట? బాధపడుతున్నారు. అప్పుడు బెత్షెమెషు వారు ఇప్పుడేనండి అసలు విషయం. పరిశుద్ధ దేవుడని యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? ఏమంటున్నారంటే అప్పుడు అంటున్నారంటే ఏమని? పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలవాలంటే మనం కూడా ఏమై ఉండాలి? సంవత్సరం పాటు శుద్ధి చేసుకుంటే కానీ అక్కడ 1 గంటల లోపలికి వెళ్ళి రాలేదు. సంవత్సరం పాటు శుద్ధి చేసుకుంటే కానీ యాదవ ఇది ఎస్తేరు గ్రంథంలో రాజును కలిసి రావాలంటే సంవత్సరం 6 నెలలు శుద్ధీకరణ, 6 నెలలు దేవుడు కోరుకున్నటువంటి అలంకరణ. సంవత్సరం పాటు అట్లా ఉంటే కానీ రాజు దగ్గరికి, మానవ మాత్రుడైన రాజు దగ్గరికి ఈ మానవ మాత్రుడు మెచ్చుకుంటానికి సంవత్సరం పాటు ఆ రాజు మెచ్చుకోవాలంటే ఎంత పవిత్రంగా ఉండాలంటే. కాబట్టి ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలవాలంటే, సావకుండా బతకాలంటే పరిశుద్ధతే పరిశుద్ధతే పరిశుద్ధతే. ఆయన నోటి నుంచి వచ్చిన మాటేగా. ఈ భూమి మీద ఇంకెవరో ఏమన్నారు? నేను పరిశుద్ధ దేవుని కాబట్టి నన్ను ఆరాధించే నా ప్రజలు కూడా అంతే. ఆడు రాగలుగుతాడు అంతే. చదవాలి. మన యొద్ద నుండి ఉమ్. ఆయన ఎవరిని ఎదుర్కోవాలని చెప్పి వింటున్నారా? ఎంత ప్రమాదము, ఎంత డేంజర్ వాక్యం మీకు అర్థమైందా? ఏమంటున్నారండి? మన యొద్ద నుండి ఆయన ఆ? ఎవరు ఎదుర్కోవాలని చెప్పి అంటే అర్థమైంది, మన సరిపేస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేద్దాం? పెద్దవాడు, మీ అందరికి పెద్ద మనసు ఉంది, నాకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ఏమి తెలియనట్టు నా ఇంకా చూడద్దు. ఆ వాక్యం అర్థం చేసుకోండి. నొప్పి 2 రకాలుగా ఉంటుంది, బాధ 2 రకాలుగా ఉంటుంది. వచ్చిన దాన్ని బట్టి, వచ్చిన సమస్యను బట్టి బాధపడతాం. ఒకటి నష్టపోతే బాధపడతాం. కానీ నష్టానికి కారణం ఏంటో తెలుసుకుని బాధపడితే, నాకు వచ్చిన నష్టానికి కారణం నేనే అని బాధపడితే మంచిది. మంచిదండి. నాకు వచ్చిన నష్టానికి కారణం నేనే, నా తప్పే, నా పాపమే, నా లోపమే
అని నేను తెలుసుకుని బాధపడ్డాను అనుకోండి, మంచిది. ముట్టుకుంటే చచ్చారు అంటే వాడు పవిత్రుడు కాదు. పవిత్రుడు ముట్టుకోకూడదు, అపవిత్రుడు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే చచ్చిపోయారు. ఏం చేయాలి వాళ్ళు? బాధపడాలి. దుఃఖపడుతున్నారు. పైగా ఆడే సాక్ష్యం ఎత్తున్నారు. ఇంత పవిత్రమైన దేవుడు దగ్గర ఎవరు నిలబడతాడు? వాళ్ళు ఏమంటారు తెలుసా? అందులో ఎన్నో నీతి వాక్యాలు, ఎంతో విలువైన విషయాలు. ఆ మానవ మాత్రం మనం ఎక్కడ పాటించగలుగుతాం? ఇలా అన్ని ఓటుతో ఒక క్షణం కూడా ఉండకూడదు. మీరు మనం అందరం మానవ మాత్రం అన్ని సాధ్యమండి. పడిపోతూ ఉంటాం, లేపుతూ ఉంటాం. అసలు నెలకు ఒకసారి తాగుడు, నెలకు ఒకసారి మరొకటి, నెలకు ఒకసారి ఒకటి. ఏవో మానవ మాత్రం కూడా సహజంగా రేపు సంక్రాంతి వస్తుంది, కది కోడి పందాలు చూద్దాం, పిల్లలు ఎలా ఉంటారు, సరదాగా వెళ్తా. ఆ దేవుడేమో అంత ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారే, వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఆ విశ్వేశ్వరుడు అంటున్నారు, ఇంత పరిశుద్ధ దేవుడి సన్నిధిలో ఎవరు ఉండగలుగుతామండి? మనం సరి చేసుకోవటం కాదు కానండి, మనం పవిత్రీకరించబడటం కాదు కానండి, మనం పరిశుద్ధపరచబడటం కాదు కానీ ముందు ఇక్కడి నుంచి దేవుడిని పంపించేద్దాం. దేవుడు అడ్డు వచ్చేస్తున్నాడు. సన్నిధిని తీసేద్దాం, మనసాన్ని తీసేద్దాం. మన మధ్యలో లేకుండా మనకి అడ్డు వచ్చేస్తున్నాడు, మనం చనిపోతున్నాడు. వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారో తెలుసా? దేవుడు కుటుంబం బాధపడుతున్నారు. అంతేగాని వాళ్ళు అపవిత్రత వల్ల ఈ శోధన వచ్చిందని మాత్రం బాధపడతారు. ఎక్కడికి పంపించేద్దాం? చాలా భాషల్లో ట్రాన్స్లేషన్ ఆ పదం ఎలా ఉందంటే 20వ వచనం, దేవుడు మనకు అడ్డమైపోతున్నాడు కానీ దేవుడిని ఎక్కడికన్నా పంపించానమా అని రాస్తున్నది. ఏం చేయాలి వాళ్ళు? మనసులో మార్చుకొని, చేసేది మార్చుకొని, నడిచే నడక మార్చుకొని, చేసే ఆరాధన మార్చుకొని, ఆయన వాళ్ళని చంపకుండా ఉండేటట్లు వాళ్ళు కూడా పశ్చాత్తాపంతో పరిశుద్ధపరచబడేటట్లు విజ్ఞాపనతో, యాచనతో, ప్రార్థనకు దిగాలి. అది మానేసి ఏం చేస్తున్నారు? ప్రపంచం అంతా చూడండి. ఇప్పుడు మా సేవకుడు చేసే పని ఏంటి? నిజమైన సేవకుడు మీ అందరి చేత తిట్టబడాలి. నిజంగా చెప్తున్నాను. నేను మాట్లాడితే నువ్వు చేసేదానికి నీ లోపలికి కసక్కన దిగాలి. నువ్వు చేసేదానికి తగలాలి. ఏంటి వాక్యం ఏం చేస్తానంటే పేతురు గారు ఏం చేస్తానండి? ఎక్కడ దాకా? శరీరాన్ని దాటి, మనసును దాటి, బుద్ధిని దాటి, ఎముకను దాటి, మూలు స్కానింగ్ వెళ్తుందా? బొయ్యి లోపల ఏముందో స్కానింగ్ తీయగలుగుతుందా? ఒక వాక్యం బోధిస్తున్నామంటే అక్కడికి వెళ్ళి ఎక్కడైతే పాపం ఉందో అక్కడ వెళ్ళి సూర్యకాంతి పడ్డట్టు అక్కడ గుచ్చుకోవాలి. ఎక్కడైతే ఆ పాపం క్యాన్సర్ కణం ఉందో దాని మీద వెళ్ళి ఎట్టా ఒక భూతత్వం సూర్యుడికి ఎదురుగా పెడితే, పేపర్ మీద పెడితే ఏమవుతుంది? కాస్తుంది కదా. నొప్పికి కానవసరం లేదుగా. ఏమవుతుంది? ఒక కిరణం అలా వెళ్ళి తని నేను మాట్లాడితే నేను సరైన విధంగా మాట్లాడగలిగితే వినేవాళ్ళు ఏ తప్పులో ఉన్నారో, ఏ పాపంలో ఉన్నారో, దేని పట్టుకుని ఉన్నారో, ఏది పట్టుకుని వాళ్ళు బాధపడుతుందో దాన్ని తగలబెట్టాలి. వెళ్ళి నా నామల నిమిత్తం ఎన్ని శ్రమలు ఎదుర్కోవాలో నీకు చూపిస్తారా అన్నాడు పౌలు దేవుడు. అది అంత తేలిక కాదు. సేవ అంటే ఎట్లా ఉండాలంటే వినే మీ అందరి చేత నేను ఖచ్చితంగా గుచ్చుకునేదట్టే ఉండాలి, మెచ్చుకునేదట్టు కాదు. వాక్యం ఎప్పుడు కూడా సవర్ తీసేటట్టు ఉండకూడదు. గొడ్డుటావు పాలు పెతకకుండా కొని పోవు, ఆ పాలు ఈకతో నువ్వు పండ్లు రాలా అన్నాడు యోగి వ్యాపారి గారు. గొడ్డుటావు దగ్గరికి నా మాత్రం అన్న ఇవ్వదా? ఎంతమంది చెప్పారు అన్నారు. అది గొడ్డుటావురా ఇవ్వదరా అంటే నా మాత్రం అన్న ఇవ్వదా అని కూర్చున్నాడు. గొడ్డుటావు వాడు మాత్రం కదా ఇవ్వలేదు సరి కదా ఈ పొళ్ళని. కాబట్టి బాగా అర్థం చేసుకోండి దయచేసి. ఈ మర్మాలు సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకంటే అర్థమైపోతున్నాడు అంట దేవుడు. ఇందాక అదే మీరు చెప్పబోయమ్మా, ఇది మోషే గారు ఆ వెళ్ళేటప్పుడు నువ్వు ఎవరు అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే యేసు ప్రభువుతో సమానమైన మోషేని నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు నేను మీతో రాను అన్న దేవుణ్ణి వచ్చేటప్పుడు చేసుకున్నాడు మోషే. చేసుకున్న తర్వాత సరే పద వెళ్దామంటే ఏమన్నాడు తెలుసా? ఈ మహిమను ఒకసారి నేను చూడాలి అని సూర్యుడు చచ్చిపోతావురా అన్నాడు ఆయన.
సూతేనే చచ్చిపోతే ముట్టుకుంటే ఏమవుతారండి వీళ్ళు? మోష అంత పవిత్రులు వీళ్ళు. ఈ సత్యం బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ ఉన్నామో చూడండి మనం పవిత్రతలో. ఎవరి కోసం అండి నటించటం, ఎవరి కోసం ఓర్చుకోవటం? మాస్టర్ గాడికి వచ్చి అయితే మాస్టర్ కోసం ఓర్చుకుంటూ అట్టాగా ఉంటాడు. మాస్టర్ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఇస్తాడు వీడు. ఇప్పుడు గోడ కూర్చి చేసి కూర్చుంటాను నా ఎదురుగా, నేను మీరు మీ ఎదురుగా నేను, నా ఎదురుగా మీరు. ఈ కాసేపు తర్వాత బయటకు వెళ్తాను. మాస్టర్ వెళ్ళిపోతాడు, ఈ మాస్టర్ వెళ్ళిపోతాడుగా. ఎవరిష్టం ఆడిదేనా? కాబట్టి నీ పవిత్రత నిన్ను అపవిత్రుడిగా మార్చుకోకుండా నీ లోపల నిన్ను ఒక పవిత్రమైన జైల్లో పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎటువంటి బలవంతుడైన జైల్లో పడేసి వసతులకి ఎక్కితే ఉండడాడు? ఇష్టంతో ఉంటున్నాడా? బలవంతంతో ఉంటున్నాడా? ఎవడో పెడితే ఉంటున్నాడు. నీకు నువ్వు పవిత్రత విషయంలో అపవిత్రత విషయంలో లోపల గోసలు వేసుకోవాలి. పాపం చేయాల్సి వచ్చినప్పుడు జైల్లో ఉన్నట్టుగా నీ లోపల నువ్వు బంధించుకోవాలంతే. ఎవడి కోసమో కాదు, ఎవడో పెడితే కాదు, నీకు నువ్వే జైలు వేసుకోవాలంతే. స్వేచ్ఛ పేరు మీద స్వేచ్ఛ లేకుండా బతకూడదు. ఎట్టబడితే అట్లా విపరీతమైన స్వేచ్ఛతో బతకూడదు. దేవుడు పవిత్రత దేవుడు కోరుకునేది అదండి. అయ్యి నువ్వు చూసి చచ్చిపోతావంటే సరే, నీ బాధ నేను పడలేదు కానీ ఎక్కడ చూడాలన్నావు కానీ ఎదురుగా చూసి ఎక్కడ చచ్చిపోతావు. నేను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చంపుకోవడం అంటే నా కుమారుని చంపుకోవడంతో సమానం. ఎందుకంటే అటువంటి దానితో పోల్చుకున్నాడు. వస్తాను నుంచి ఆ వెలుగు భాగం చూడు అన్నాడు. ఆ వెలుగు భాగం కూడా ఎక్కడి నుంచి చూడమన్నాడు? నేను చూపించే పర్వతం దగ్గరికి వెళ్ళు, ఆ పర్వతం సందులో నిలబడు, ఆ బీటలో నిలబడి నన్ను చూడు. గతంలో మీకు చెప్పే పరమగీతాలు ఆ బీటల మధ్యలో పావు గుర్తుంది. ఆ బీటలు ఆ బండలో వేసి తెలుస్తుంది. ఆ బండ మధ్యలో నిలబడమన్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు సాగుకున్నా, నన్ను చూస్తే నువ్వు సాగుకోకుండా నిన్ను కాపాడుతుంది మళ్ళీ నేనే. నా కుమారుడు కూడా, నా కుమారుడు బండలో అందులో ఉండు, నా కుమారుడు కాపాడుతారు. చూడని మరణం ఎలా ఉందో నిజంగా వెలుగు భాగమే చూశాను. ముందేమో నాతో రమ్మన్నాడు, నేను రానన్న దేవుడిని రమ్మని పిచ్చుకుంటే, రమ్మని బతిమారుకుంటే వచ్చేదడు చేసుకున్నాడు. మళ్ళీ తర్వాత ఏమో చూడాలి అన్నాడు. సూతేనే చచ్చిపోతామని దేవుడే స్వయంచాడు. వీళ్ళు ఏం చేశాడు? తెరిచి చూశాడు. దీన్ని మందసాన్ని తెరిచి చూశాడు. తెరిచి చూస్తే ఇంచుమించు 70 మంది అక్కడ స్పాట్లో చచ్చిపోయారు. ఒక్కొక్కడికి భయం పుట్టేసింది. భయం పుట్టాక ఏం చేయాలి? అమ్మో, పరిశుద్ధ దేవుని విషయంలో మనం చేసిన తప్పురా, ఇది కాదురా క్రమం, ఇలా చేయకూడదురా. మన పండుగలో చూడండి, మన పండుగలో వేసి సేవకులు వేసి యాషాలు చూడండి. ఎట్టబడితే అట్ట డ్రెస్సులు వేసుకుని వచ్చి ప్రార్థన చేయాలి. ఎట్టబడితే అట్ట నిలబడి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చింది అలా స్టేజ్ మీద కూర్చొని 4 బుక్కలు బైబిల్లో చూడకుండా ఒక వాక్యం చెప్పలేడు. ఆడు మళ్ళీ పాస్టర్ టైం అంతా, పవిత్రమైన టైం అంతా కూడా ఎట్టబడితే అట్ట గడపడం. ఇది ప్రమాదం. వాళ్ళు ఏం చేయాలంటే చేసేది తప్పు అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలవాలంటే ముందు అసలు ఎక్కడ ఉన్నావో తెలవాలి. ఇది బాగా లోతైన మాట. ఈ మాట ఎవరికన్నా తెలుసా? హాగర్ అన్నాడు తండ్రి అయిన దేవుడు. నీ మూలం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? హిమాలయ పర్వతాల్లో పుట్టే జీవనదులు స్వచ్ఛంగా ఉంటాయి. గంగా నది పవిత్రమైంది. ఎందుకంటే హిమాలయ పర్వతాల్లో పడుతుంది. పర్వతాల మీద ఏ మురుగుడు, ఏ చెత్త చెదారం ఉండదు. మంచు ముట్టుకుంటే ఏమవుతుంది? ముట్టుకోగానే ముట్టుకున్నది కరిగిపోతుంది, అది ముట్టుకుపోతుంది, మళ్ళీ తెలిపోయిపోతుంది. దావీదు ఊరికే కడగమన్నాడు, తెల్లటి మంచులో నన్ను కడగమంటే అర్థం. ముట్టుకున్న ప్రతిసారి ఏమైపోతుంది? కరిగిపోతుంది. ముట్టుకున్న తర్వాత ఏమైపోద్ది? వెళ్ళిపోతా ఉంటుంది. హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి గంగా నది భూమి మీదకి వచ్చి అపవిత్రం అవుతుంది. అక్కడ ఉన్న చెరువు పవిత్రమైంది. కాబట్టి ఈ క్రమం మీరు, ఈ సత్యాన్ని మీరు దేవుడు కోరుకునేది ఏంటంటే వ్యక్తిగతంగా లోపల అంతరంగంలో, మనసులో, బుద్ధిలో పవిత్రత దేవుడు కోరుకుంటారు. హృదయశక్తి కలవారు ధన్యులు వారు దేవుని ఒకటే. ఇంకెక్కడన్నా చూపించిన ఒక అవకాశం. మన భగవద్గీతలో ఉన్నట్టు జ్ఞానం కూడా దేవునికి చేర్చుద్ది, దుఃఖము కూడా దేవుణ్ణి చేర్చుద్ది, కర్మ కూడా దేవుణ్ణి చేర్చుద్ది. కర్మయోగము, దుఃఖ యోగము, జ్ఞాన యోగము, సన్యాసి యోగము
అంటే పెళ్ళాం పిల్లలను కుటుంబాన్ని వదిలేసి ప్రతి ఒక్కడు భగవంతుడు చేరుకుంటాడు. అది యోగం. అక్కడ జ్ఞానం సంపాదించినోడు దేవుని చేరుకుంటాడు. అది అక్కడ జ్ఞాన యోగం. యోగం అంటే కలయిక. ఇక్కడ అటువంటి ఛాన్సులు ఏమి లేవు. ఇక్కడ ఉన్నది ఒక్కటే, ఆంతర్యంలో పవిత్రీకరించబడ్డవాడు మాత్రమే పరిశుద్ధిని కలుసుకోగలుగుతాడు. జ్ఞానం సంపాదించవచ్చు, లోపలేం లేకుండా, పవిత్రత లేకుండా వెళ్ళిపోతాం ఆ దేవుడి దగ్గరికి. సొలొమోను మరి కంటే జ్ఞాని భూమి మీద ఉన్నాడా? వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. జ్ఞానం దేవుడి దగ్గరికి చేరుస్తుందా? దుఃఖం దేవుడి దగ్గరికి చేరుతుందా? కర్మలు మంచి పనులు దేవుడి దగ్గరికి చేరుస్తాయా? మురికి కొట్టలు పారా అన్నాడు దేవుడు. నీ మంచి పనులకి మురికి కొట్టలు పారా అవతలకి అన్నాడు. కాబట్టి మనసుకు పట్టిన, బుద్ధికి పట్టిన, ఆత్మకు పట్టిన, అంతరంగానికి పట్టినటువంటి ఆ మురికిని వదిలించుకున్నవాడు దేవుడు చేరుకోగలుగుతాడు, దేవుడు కలుసుకోగలుగుతాడు. సో వ్యక్తిగత నటన లేకుండా వ్యక్తిగతంగా ఆంతర్యం ఎంత పవిత్రంగా ఉంటావో నువ్వు చచ్చిపోవద్దు. దేవుని ముట్టుకుంటే నేను చచ్చిపోను అనుకుంటాను. దేవుడు ముట్టుకోగలిగేదే, దేవుడు చూడగలిగేదే పవిత్రత మాత్రమే దేవుడికి స్తోత్రం. అందుకే ఇన్ని గ్రంథాలు ఉన్న దీని మీద ఏమని ఉంటుంది? అంతే దేవుని స్తోత్రం చెల్లించండి. దీన్ని ఆరాధించే మనం కూడా అంతే పవిత్రం ఉండాలి. అవి మానవ మాత్రమే కదా, అల్పులు కదా, శరీరదారులు కదా. పడిపోకుండా ఉంటామా, జారిపోకుండా ఉంటామా, చేయకుండా చెప్పుకోకుండా ఉంటామా, అని సత్తి చెప్పుకున్నామా? వాళ్ళు అటాక్ చెప్పుకుంటున్నారండి. అమ్మో ఇంత పరిశుద్ధ దేవుడు దగ్గర ఎవడు ఉండగలుగుతాడు? మనం పరిశుద్ధంగా మాత్రం కాదు, కానీ ఈ పరిశుద్ధ దేవుడే. ఈ పాస్టర్ మాకు డబ్బు ఎలిగా చీడు అది ఇది అది ఇది కడగటమే తప్ప సమర్థ్యతం లేదు, ఆశీర్వాదాల గురించి లేదు, ఆదరణ గురించి లేదు, ప్రేమతో లేదు. ఈ పాస్టర్ మాకు వాళ్ళదే అంటున్నారు, ఈ దేవుడు మాకు. ఎందుకంటే దేవుడి దగ్గర ఎవడో నిలబడగలడు. ఇదే కరెక్ట్ అయిన విధానం. ఈరోజు జరుగుతున్నాయి కూడా అయ్యాయి. ఆ మందస్సం వాళ్ళు ఏం చేశారంటే తెరిచి చూశారు. నిజంగా మందస్సం దేవుడే అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. యేసుప్రభుల గురించి ఒక మాట చెప్తాను. ఎందుకంటే బైబిల్లో మనం బలిపీఠంతో మొదలెట్టాం కదా, ఒక్కసారి ముగించాలి. బలిపీఠము ఇప్పుడు చెప్పుకునే దాని పేరు కరుణాపీఠం. జాగ్రత్తగా బలిపీఠంతో ప్రారంభమయ్యి ఎక్కడికి చేరాలి? కరుణాపీఠం 7వ వస్తువు దగ్గరికి చేరాలి. బలిపీఠం దగ్గర తన పాపముల విషయమై బలి అయిన వాడు కరుణాపీఠం దగ్గరికి చేర్చబడతాడు. ఇంకా మధ్యలో మెట్లు ఎక్కాలి. ఒకవేళ ఈ కరుణాపీఠం దగ్గరికి మనం చేర్చబడకపోతే, బాగా వినాలన్నమాట, కరుణాపీఠం దగ్గరికి చేర్చబడటం వేరు, చేరటం వేరు. చేర్చబడటం అంటే ఏంటి చెప్పండి? ఎవరో తీసుకెళ్ళబడతాం. చేరటం అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం వెళ్తాం. మనం వెళ్ళాలా? ఎవరన్నా తీసుకెళ్ళి పెట్టాలా? దేవుడి దగ్గరికి ఎవరన్నా తీసుకెళ్ళి పెట్టగలిగేవాడు ఉన్నాడా? బైబిల్లో యేసు ప్రభు కూడా లేదు. ఎవరు పెట్టగలుగుతారో తెలుసా? పవిత్రత మాత్రమే, పరిశుద్ధత మాత్రమే. దేవుణ్ణి చూడగలిగేటట్టు, దేవుణ్ణి ముట్టుకోగలిగేటట్టు, దేవుణ్ణి అనుభవించగలిగేటట్టు చేయగలిగేది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ జీవితంలో ఈ శరీరంతో ఉన్న మనం కరుణాపీఠం మీద ఆశ్రయుడై ఉన్నటువంటి కరుణామూర్తిని చేరుకునే ప్రయాణంలో నువ్వు విజయం సాధించకపోతే, నీ అంతటా నువ్వు రేపొద్దున నువ్వు ఎక్కడ పెట్టబడతావు చెప్పనా? దేవుని న్యాయపీఠం ఎదుట పెట్టబడుతున్నావు. న్యాయపీఠం వేరు, కరుణాపీఠం వేరు. గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద నేను శరీరంతో ఉన్నంత కాలం దేవుడు నీ కొరకు, నా కొరకు, పాపినైన నా కొరకు కరుణాపీఠం దగ్గర ఇంకా నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన రాకపోతాడా, 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 రాకపోతాడా. ఒకవేళ రాలేదు, ఈ శరీరంతో ఉన్నంతకాలం దేవుడు ఎదురు చూస్తాడు నా కోసం. శరీరంతో ఉన్నంతకాలం నేను పాపంలో నేను బతుకుతున్న చివరి ఊపిరి వదిలే వరకు చూస్తాడు ఆయన. దాని మీద కూర్చుని ఎప్పుడైతే నేను పాపంలో ఊపిరి వదిలేసానో, ఇక్కడైతే నేను వెళ్ళాలి. రేపు పొద్దున్న న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు దూత తీసుకెళ్తున్నాను అక్కడికి. దూత అర్థం చేసుకోవాలి. కరుణాపీఠాన్ని చేరడానికి ప్రయత్నం చెయ్యకపోతే
న్యాయపీఠం ఎదుర్కోవాల్సిన తీర్పులో నిలబడాల్సిన రోజు ఉంది. ఇప్పటికీ న్యాయపీఠం మీద చేతులు చాసి కరుణ చూపించడానికి దేవుడు ఇంకా అదే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన న్యాయపీఠం మీదకి నిలిచి వచ్చాడా, జడ్జిగా న్యాయ తీర్పు ఇవ్వడానికి వచ్చాడే, మనకి ఛాన్స్ లేదే. అది ఈ జీవితంలోనే జరగాలి. ఈ సత్యాన్ని మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి ప్రయాణం బయట ప్రయాణం కాదు, మళ్ళా గుర్తు చేస్తున్నాను, అంతరంగ పురుషుడి ప్రయాణం బాగుండాలి, లోపల ప్రయాణం బాగుండాలి. లోపల ప్రయాణం పరలోకాన్ని చేరుస్తుంది. బయట ప్రయాణం ఆస్తులు సంపాదించవచ్చు, బాగా బతికే అనిపించుకోవచ్చు, కానీ శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేది మాత్రం లోపల ప్రయాణమే. లోపల ఆత్మీయ ప్రయాణం బాగుండాలి. ఆ కరుణాపీఠాన్ని చేరి క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపంతో ఆ కరుణామూర్తి మనం కలుసుకోగలిగామా? ఆఖరి మాటగా రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటారు. ఒకవేళ కరుణాపీఠాన్ని చేరగలిగామా మనం చచ్చే లోపు? అక్కడ ఒక మాట అన్నారు ఆయన, రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారో నేను చెప్పిన దాన్ని కలుపుకుని చదువుకోండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఆ. ఏ శిక్షా విధియు లేదు. ఏం తప్పించుకున్నావు? కరుణాపీఠానికి చేరిన వాడు న్యాయపీఠం నుంచి తప్పించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. తీర్పు పీఠం నుంచి తప్పించబడ్డాడు. ఇదే గొప్ప మాట. కరుణాపీఠాన్ని చేరకుండా నువ్వు సత్యవా, నేను సత్యనా, ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలో తెలుసా? దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. లాగబడతాం అక్కడికి, ఏడవబడతాం అక్కడికి. ఎవరైతే ఇక్కడ న్యాయపీఠం చేరారో ఆ న్యాయపీఠం ఎవరి గుర్తు? ఒక్కటే గుర్తు, బలిపీఠం కానివ్వండి, గంగాళం కానివ్వండి, లేకపోతే ఈ దీపస్తంభం కానివ్వండి, సన్నిధి రొట్టెల బలి కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే యేసు ప్రభు ఏం చేశారో ఏం చేస్తారో వాటి గుర్తులు ఇవన్నీ. ఉదాహరణ బలిపీఠం యేసు ప్రభు బలిపశువు, గంగాళం శుద్ధీకరణ, యేసే రక్తం శుద్ధీకరణ, దీపస్తంభం నిజమైన వెలుగు, సన్నిధి రొట్టెల వల్ల నిజమైన ఆహారం, జీవాహారం, ధూపవేదిక మన తరపున విజ్ఞాపన, అవన్నీ యేసు ప్రభు ఏమేం చేయాలో వాటికి గుర్తులుగా ఉన్నాయి. కానీ కరుణాపీఠం దేనికి గుర్తుగా ఉందంటే యేసు ప్రభు చేసేదానికి కాదు, యేసు ప్రభుకే గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే కరుణాపీఠాన్ని వాళ్ళు దేవుడు అన్నారు. దానికి బాక్స్ గాను, ఒక చెక్క పెట్టి గాను, ఒక బంగారు పెట్టిగా చూడవాళ్ళు ఒక దాన్ని దేవుడుగా, ఎలా బంగారము ఎలా తుమ్మకర్ర రెండు కలిసి ఉన్నాయో యేసుప్రభు 3:16 ఒకసారి చదువు. 1 తిమోతి పత్రిక 3:16. యేసుప్రభుతో సమానంగా ఈ కరుణాపీఠాన్ని, ఎందుకంటే తుమ్మకర్రేమో మానవుడు వచ్చిన యేసుప్రభుకి, బంగారమేమో దేవుని గుణానికి గుర్తుగా ఉంటే యేసుప్రభుని ఉద్దేశించి అద్భుతమైన మాట రాశారు తిమోతి పౌలు గారు. జాగ్రత్తగా 3:16 1 తిమోతి. క్షేమముగా అమ్మా నిరాక్షేమముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపంగా అంటే ఎవడు ఆక్షేపించడానికి, వ్యంగ్యంగా మాట్లాడడానికి, యక్ష ప్రశ్న పెట్టడానికి అవకాశం లేదో. ఆక్షేపణ నిరాక్షేపణ అంటే ఇక ఎవడు దాని మీద ఏకలాగా అవకాశం లేదో. ఏంటో చూడండి ఆ మాట ఏంటో. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆయన శరీరుడుగా అంటే సశరీరుడుగా ప్రత్యక్షుడు. ఎవరు? దేవుడే నిరాక్షేపముగా. ఇప్పుడు చాలా మంది కొట్టు సత్తున్నారుగా యేసు ప్రభు దేవుడా కాదు. చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారట, పాడైపోయిన వాళ్ళు. దేవుని వాక్యం అంటారు నిరాక్షేపణ, ఇంకా ఆక్షేపణ చేయకూడదు. సశరీరుడుగా మన మధ్య ఆయన యోహాను ఎట్ట మొదలెట్టాడు, శుభవార్త ఎట్ట మొదలెట్టాడు, మొదటి పత్రిక ఎట్ట మొదలెట్టాడు చెప్పండి. ఏమంటారు? ఆ వాక్యం కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య, వాక్యము దేవుని వద్ద ఉండేది, వాక్యము ఎవరు మరి ఆయన? యేసుప్రభు కాదా? మర్మాలకు లోతు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆడు చదువుతాడు, ఈడు చదువుతాడు, ఆడి కోసం, ఈడి కోసం, నా కోసం, మీరు మీ అమ్మానాల కోసం, మీ అత్తమాల కోసం, మీ పెద్దల కోసం, మీ గురువుల కోసం కాదు నటన. కరుణ సింహాసనం మీద నీ కొరకు ఎదురు చూసిన కరుణామూర్తి చేత నువ్వు అంగీకరించబడ్డావా? రేపొద్దున న్యాయపీఠం ఎదుట క్రీస్తు యేసునందు నీకు శిక్షా విధి లేకుండా వాళ్ళందరితో కలిసి, పరిశుద్ధులతో కలిసి మిగతా పాపులకు తీర్పు తీర్చే అధికారం నీ చేతులు పడుతున్నాడు. దేవుడి పక్షాన తీర్పు తీర్చే అధికారం ఇస్తాడు. సో మన టార్గెట్, మన జీవిత ప్రబంధం, మన లక్ష్యం
లక్ష్యం ఏంటంటే కృపా సింహాసనంలో కూర్చొని కరుడుతో ఎదురు చూస్తున్న తప్పిపోయిన కొడుకు ఎప్పుడు తిరిగి వస్తాడా అన్నట్లుగా మర్మం అంటే నేను చచ్చే వరకు నా దేవుడు ఎదురు చూస్తానే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. వద్దే బాగుంది. ఎందుకంటే రేపు పొద్దున ఎక్కడ కనపడలేడు, రాకపోతే ఇక్కడ ఆ తీర్పు భరించలేదు. అది ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఈ మర్మం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క మెట్టు అలా ఎదుగుదాం. మనం చదివేసుకున్నాం, చెప్పేసుకున్నాం, అయిపోయింది. 7 మెట్లు దాకా వచ్చేసాం. కానీ ఎక్కేమా, లోపల ఆత్మీయతలో వెళ్ళామా, అది మనం గమనించాల్సింది. దేవుడి కృప మనందరికీ తోడైబడును గాక. థ్యాంక్ యూ. వందనాలు.